గతంలో హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి పోయినప్పుడు అక్కడ భోజనంలో కట్ట అని ఇచ్చారండి. శనగలతో చేశారు కూర. కట్ట అంటే పులుపుగా ఉన్నటువంటి శనగలతోటి కూర చేశారు, రైస్లోకి ఇచ్చారు. నేను రైస్లో తిన్నాను, చాలా బాగుందండి. ఇది అద్భుతంగా ఉంది. సరే, ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. శ్రావణ మాసం వస్తుంది, మనకి కూడా శనగలు ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కదా, అందుకని చేద్దామన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. దీన్ని మీరు ఈ శనగల్ని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టేసి మరుసటి రోజు పొద్దున్న కుక్కర్లో ఒక 7-8 విజిల్స్ వచ్చేంత మటుకు మెత్తగా ఉడికించుకుందామండి. రైట్, ఉడికించేటప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 చెంచాలు నూనె ఈ శనగల్లో వేద్దాం. వేసి కుక్కర్ మూత పెట్టేసి అవుతుంది, ఇది బాగా ఉడుకుతాయి. నూనె వేసి 2 చెంచాలు నూనె వేసి ఉడికిద్దాం. రైట్, ఇది నేను తిన్నది ఎక్కడ చెప్పే కదా మీకు, కట్టాలి మన జ్వాలాముఖి టెంపుల్ దగ్గర తిన్నాను. ఇది హిమాచల్ ప్రదేశ్ వంటకం. రైట్, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటిదంటే ఒక 150 గ్రాముల శనగలు తీసుకున్నాను నేను. ఒక 4-5 చెంచాల శనగపిండి, 5 చెంచాల బియ్యపిండి, 5 చెంచాల శనగపిండి. రైట్, ఒక చిన్న టీ స్పూను సోంపు, కొద్దిగా పుదీనా ఆకండి, పుదీనాకుని దంచి ఆఖరిలో వేద్దాము. గరం పచ్చిమిరపకాయలు, తర్వాత నూనె కొద్దిగా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇవి వేగుతాయి కదా, శనగపిండిని బియ్యపిండి వేగుతాయి కాబట్టి నూనె ఒక 5-6 చెంచాలు పడుతుంది, కొద్దిగా ఎక్కువనే పడుతుంది. నూనె వేసిన తర్వాత ఆఖరిలో నెయ్యి వేద్దాం. ఒక చెంచా నెయ్యి వేస్తే బాగుంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత పైనుంచి నెయ్యి వేసుకుందాం. రైట్, ఆకు, సాజీరా, ఇలాచీ, మిరియాలు, లవంగాలు ఇవన్నీ కలిపి ఒక చెంచాడండి. ఒక 2 స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను పసుపు, 1.5 టీ స్పూను కారం, 1 టీ స్పూను మిరియాల పొడి, జీరా పౌడర్. ఇవన్నీ తీసుకొని వేడి నీళ్ళలో కలుపుదాము. ఇది మనం చేసే ప్రాసెస్లో మీకు చూపెడతాను. అది ఉప్పు రుచికి తగ్గట్టు. కట్ట అన్నప్పుడు చింతపండు రసం మనకు అవసరమవుతుంది. కొద్దిగా తీసి పక్కన పెట్టుకుందాం. శనగపిండి దీంట్లో కలుపుతాం మనం. మెంతులు, చింతపండు రసము వేసినప్పుడు ఏంటిదంటే బెల్లము చింతపండు రసాన్ని, ఆ చింతపండు పులుపుని బాగా రుచిని బాగా తీసుకొస్తుందండి. కాబట్టి బెల్లం కొద్దిగా వేద్దామండి. బెల్లం వేసాము లేదంటే కొద్దిగా బెల్లం వేసి చేద్దాము. ఎండుమిరపకాయలు. రైట్, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇవి రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని నీళ్ళను నానబెడదాం. 8 అవర్స్ పాటు నానబెడదాం. 8 to 10 అవర్స్ నానబెట్టి రేపు పొద్దున్న నేను ప్రాసెస్లోకి వెళ్తాను. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను ఇదేం చేస్తానంటే నానబెడతాను, వేడిలో నానవేస్తాను. ఒకవేళ మధ్యలో నీళ్ళు అవసరమైతే కనుక మార్చుకుందాం. రైట్, ఇవి కావాల్సిన పదార్థాలు. రేపు పొద్దున్న మిగతా విషయాలు చూద్దాం. ఇది మనకి ఒక 8 అవర్స్ ఈ శనగలు నానబెట్టేసాము. నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసి ఒక 8 విజిల్స్, కొద్దిగా నూనె వేసి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాము. మెత్తబడిపోయాయి. రైట్, అలాగే ఈ శనగల్ని ఉడికించిన నీళ్ళని తీసి పక్కన పెట్టుకుందాం. మనకి ముందర కూరలో ఇది అవసరమవుతుంది. అయితే నేను కొద్దిగా నీళ్ళు తీసి పెట్టుకున్నాను. దీంట్లో ఏం చేద్దామంటే మనం మసాలాలు పెట్టుకున్నాం కదా, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, పసుపు దీంట్లో కలిపేసి పెట్టేసి ఈ నీళ్ళని దాంట్లో కలుపుకుందాం. కూరలు కలుపుదాం. రైట్, దీంట్లో మనకు అవసరమైతే ఉప్పు దీనితో పాటు కలపలేదు. ఉప్పు మనకు ఎంత టేస్ట్కి అవసరమో అంత వేసుకుందాము. ఉప్పు అన్నది ఎక్కువ పడితే రుచి పోతుంది, తక్కువ పడితే రుచి బాగుండదు. కరెక్ట్గా వేసుకోవాలి. రైట్, ఇది పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని ప్రాసెస్లోకి వెళ్దాం. పొయ్యి అంటించి నూనె వేసేద్దాం. ఇది మనకి నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చి వేసిన తర్వాత మెంతులు, జీలకర్ర, సాజీరా, సోంపు ఇవన్నీ మసాలాలు తెలుస్తున్నాయి కదా, అవి వేసాం. ఇది ఒక్కటేనండి. దీంట్లో కొద్దిగా టైం తీసుకునేది. చెయ్యి వదలకుండా మనం కలుపుతూ ఉండాలి. కమ్మటి వాసన వస్తుంది. శనగపిండి వేగి మనం మైసూర్ పాక్ చేసినప్పుడు వస్తుంది చూసారా, ఆ వాసన సువాసన వస్తుంది. అప్పుడు కొద్ది కలర్ కూడా మారుతుంది. అప్పుడు ఏం చేద్దాము, ఈ ధనియాల పౌడరు, జీరా పౌడరు మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా నీళ్ళల్లో, శనగలు ఉడికించినటువంటి నీళ్ళు పారబోద్దని చెప్పే కదా, నీళ్ళు పారబోయకండి. అవి కొద్దిగా తీసుకుని దాంట్లో ఆ మిశ్రమాన్ని కలిపి పెట్టాము. అది వేద్దాం. ఇది వేగగానే నేను నెక్స్ట్ స్టెప్లోకి వస్తాను. నేను ఇప్పుడు ఇది కొద్దిగా వేగగానే చూద్దాం. ఇది మనకి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేసాను, దీంట్లో
కాశ్మీరీ మిర్చి పౌడరు, పసుపు, ధనియాల పొడి అది కలిపి దీంట్లో వేసేసాం. నీళ్లు చేర్చుకోవాలండి, ఇది గట్టి పడుతుంది. ఏం చేద్దామంటే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చేద్దాం. ఉప్పు కూడా వేసుకోవాలి. మనం శనగల్ని ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు వేస్తానండి దీంట్లో ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమైంది, ధనియాల పొడి, కాశ్మీరీ మిర్చి పౌడరు, పసుపు, కారం ఇవన్నీ పచ్చివాసన వదిలేసాయి. రైట్, ఉప్పు కూడా వేసాము. ఉప్పు కూడా రుచి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఏం చేద్దాం, దీంట్లో చింతపండు రసం మనం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేద్దాం. వేసుకొని కట్ట అని చెప్పాను కదండి, పుల్లగానే ఉంటుంది, దీని పేరే కట్ట. రైట్, ఇది ఒకసారి చింతపండు పచ్చివాసన వదిలేంత వరకు ఒక్క నిమిషంలో చూసుకొని దింపేద్దాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. పచ్చివాసన వదలగానే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. చింతపండు కూడా ఉడికిపోయింది, పచ్చిరసం ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దాము, ఉడికించి పెట్టుకున్నాం కదా శనగలు, దాంట్లో సగానికి పైగా వేసేసి ఒత్తేసి మిగతా మామూలుగా వేద్దాం. ఒత్తేద్దాం, దాంట్లో కలిసిపోతుంది, కలిసిపోయి గట్టి బాగుంటుంది రుచి అది. ఇప్పుడు ఏంది, శనగల్ని మనం మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్నిటినీ దీంట్లో స్మాష్ మొత్తం నలిపేసాము. శనగల్ని ఉడికించి పెట్టుకున్న నీళ్ళని పక్కన పెట్టమా కదా, వాటిని నీళ్ళు వేసేద్దాం. వేసేసి కొన్ని నీళ్ళు ఉంటాయి కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలిపెడదాం. ఇప్పుడు ఏం చేద్దాం, కొన్ని శనగలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ శనగలు కూడా వేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఆ శనగల్ని కూడా వేసేసాం కదా, ఉడికించి పక్కన పెట్టుకున్న శనగల్ని. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక్కసారి ఉప్పు సరి చూసుకుందాం. కారం సరిపోకపోతే కనుక కారం కొద్దిగా వేసుకోండి. ధనియాల పొడి అవి మనం తీసుకున్న దానికి చెంచా సరిపోతుంది. మీకు కొద్దిగా మసాలా ఎక్కువ కావాలంటే కనుక ముందర వేసుకోండి. ఈ స్ట్రక్చర్ ఇట్లా వచ్చింది, ఈ విధంగా వచ్చింది ఇది. అయితే ఇది మన బఠానీలు ఉంటాయి కదా, బజార్ వస్తే పచ్చి బఠానీ, ఎండుమిరప బఠానీ, దాన్ని నానబెట్టి దాంతో కూడా చేసుకుంటే బాగుంటుంది ఇట్లా కూర. కట్ట ఇది హిమాచల్ ప్రదేశ్ వంటకం చెప్పే కదా. చింతపండు వేసినప్పుడు ఒక్క రవ్వన్న బెల్లం వేయాలండి. మీకు బెల్లం ఇష్టం ఉన్నా లేకపోయినా అని కొద్దిగా బెల్లం వేస్తే ఏమవుతుంది, చింతపండులో ఉన్నటువంటి రుచిని బెల్లం బయటికి గుంజుకొస్తుంది, బాగుంటుంది అది. అంటే పులుపు ఉండదు, పులుపుని విరగొట్టి రుచిని ఇస్తుంది ఇది. రైట్, ఇది మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఆల్మోస్ట్ అలా అయిపోయింది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు పుదీనా కూడా దంచింది వేసేసాం కదా, పుదీనా వేసాము, బెల్లం వేసాము, మొత్తం పూర్తయింది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెడదామండి. నెక్స్ట్ స్టెప్కి మళ్ళీ వద్దాం. ఇది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఫైనల్ నెయ్యి 1 చెంచా, మరో చెంచా వేసి బాగా కలిపేద్దాము. కలిపేసి వేడి అన్నంలో తినండి. చపాతీలో కూడా బాగుంది. అన్నంలోకి నేనైతే అన్నంలో నాకు సర్వ్ చేశారు, ఇది బాగుందండి. రైట్, తయారు చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మంచి వంటకం. శ్రావణ మాసంలో మీకు శనగలు బాగా వస్తాయి. ఇది కూడా ట్రై చేయండి, ఈ వంట కూడా. రైట్, మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.